హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పూర్తి స్థాయిలో రాయలసీమలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు ఎడతెరిపి లేకుండా కుండపోతగా పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు, తెలంగాణలో రానున్నటువంటి 3 రోజుల పాటు హై అలర్ట్. వివరాలకు వెళ్దాం. వాతావరణ పరిస్థితులు పూర్తి స్థాయిలో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అనంతపురం, సత్యసాయి, అదేవిధంగా కడప, కర్నూలు ప్రాంతాల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాత్రి నుంచి తిరుపతి, అదేవిధంగా చిత్తూరు ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరగనున్నాయి. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా నైరుతి రుతుపవనాల విస్తరణ శరవేగంగా జరగడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో. ఇక ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడడంతో మధ్య తెలంగాణ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురనున్నాయి. ఖమ్మం, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, యూసఫ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసి, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్ తో పాటుగా ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురనున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.